అందరికీ నమస్తే। ఇప్పుడు ఎన్నికల్లోకి పోవాలి। కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే। మేకపోతు గాంభీర్యం అంటాం కదా, పైకి మాత్రానికి ధైర్యంగా కనిపిస్తాం, లోపల మాత్రానికి కొంచెం భయం ఉంటుంది। ఈ భయాన్ని చూపించకుండా ఎలా అయితే మేము మంత్రులు ఏదైతే మంత్రులు మిగిలిపోయినాయో ఆ మంత్రులను ఫిల్ చేస్తా ఉన్నాం, పిసిసి కార్యవర్గం ఏదైతే ఉందో దాని కూర్పు కొనసాగిస్తా ఉన్నాం అనేటటువంటి బిజీలో ప్రభుత్వం ఇవన్నీ అంటే స్పీడప్ చేస్తా ఉంది। నిన్న రాత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి మంత్రులందరినీ కూడా పిలిపించుకొని అక్కడ విందు ఏర్పాటు చేసి ఎవరిని మంత్రిగా తీసుకుంటే బాగుంటుంది, మీ మద్దతు ఎవరికి ఇస్తున్నారు, లేకపోతే మేము పలాని పేరు ఫైనల్ చేసినాం, ఫైనల్ చేసినటువంటి పేరుని మీరు వ్యతిరేకించకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా నిన్న కొంత చర్చలోకి వచ్చినాయట। తర్వాత ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఓ 4 మందిని, ఆ తర్వాత మరి ఇక జనరల్ సెక్రటరీని అనేకమైనటువంటి మందిని ఎన్నుకోబోతా ఉన్నాం అని మొత్తం హడావుడిగా చూపిస్తా ఉంది ప్రభుత్వం। కానీ ఇంటర్నల్ గా మనం ఎన్ని చేసినా కానీ, మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ప్రజల ఆలోచన ఒకటి ఉంటుంది। ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తా ఉన్నారు। ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మనకి కలిసి వస్తుందా కలిసి రాదా అనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు మాత్రానికి ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో ఏం జరుగుతా ఉంది, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఏ నియోజకవర్గంలో మనం వీక్గా ఉన్నాం, ఏ సెగ్మెంట్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనేటటువంటి ప్రయత్నాలు ఇంకో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మాత్రానికి। సో ఎన్నికలకి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి సమయం, ఇక దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి లేదు। ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో సర్పంచులు లేరు, సంవత్సరాలు అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ధైర్యంగా అధికారంలోకి వచ్చింది, కానీ మంత్రుల్ని నియమించడానికి పిసిసి కార్యవర్గ కూర్పు కానీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే విషయంలో కానీ చాలా ఆచితూచి అంటే భయపడుతున్నట్లే కొంత ఆలోచన వ్యక్తం చేస్తా ఉన్నదని మాత్రం చెప్పుకోవచ్చు। అలాంటిది ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో ఎన్నికల్లోకి వెళ్ళాలంటే రైతు భరోసా ఇచ్చినమా, రైతు బీమా చేసినమా చేయలేదా, గ్యారంటీలు ఇచ్చినమా ఇయలేదా, హామీలు ఇచ్చినమా ఇయలేదా, మనం చెప్పింది ఏంది, అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు। గతంలో ఒక 4 నుంచి 5 నెలల క్రితం కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఒక సర్వే చేయించుకున్నారట। అరే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మన మీద అసలు సంవత్సరం కూడా కాకముందే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు మన మీద విశ్వాసంగా లేరు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏందని చెప్పి ఇంటర్నల్ గా సర్వే చేయించుకుంటే దాదాపుగా 70% మంది, 70% ఒకవైపు ఉంటే 30%। ఇంతలోనే ఎందుకింత మార్పు? గతంలోనే కేసీఆర్ వద్దనుకున్నారు కదా, సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ పార్టీ వద్దు కేసీఆర్ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకుంటే విత్ ఇన్ 1 year లోనే ఎందుకు ఇంత పర్సంటేజ్ తేడా వచ్చింది అనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పి కొంత హల్చల్ అయిపోయింది। సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కేటాయించాల్సిందే। సర్పంచ్ ఎన్నికలు పెట్టేదానికంటే ముందు ఖచ్చితంగా 4 లేదా 5 మంది మంత్రుల్ని ఫిల్ చేయాల్సిందే। రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు June 2 మీరు చూసినవచ్చు లేదు, ఒక నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎంత హడావుడి చేస్తా ఉంది, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఆ తర్వాత రైతు భరోసా మీద మాట్లాడుతా ఉన్నారు, 25వ తారీఖు అని చెప్పారు ఫస్ట్, కానీ 25వ తారీఖు అయిపోయింది, మొన్ననే పైసలు పల్లే, కానీ ఈ 2-3 రోజులలో కూడా పడేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు। తర్వాత 2వ తారీఖు యువ వికాసం పేరిట 5 లక్షల మందికి నిరుద్యోగుల పేర్లు ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు, సన్నబియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు। అంటే ఎందుకు అంత స్పీడప్ చేస్తా ఉన్నారంటే సర్పంచ్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం, ఆ తర్వాత కొంత వ్యతిరేకత వచ్చింది। కేసీఆర్ ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో ఇగో ఆ సభ చాలా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో కానీ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి వీళ్ళ ముగ్గురు మీద కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి। గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని దీపాదాస్ మున్షి గారిని తీసేసి మరి మేడం గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు తెలంగాణలో జరగబోతా ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి। సర్పంచ్ ఎన్నికల్లే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా ఈ రిజల్ట్ నడిపిన తర్వాత ఎన్నికలు లేవు। ఇప్పుడు సర్పంచ్ అంటే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇక వేరే ఏదైనా కావచ్చు, కాబట్టి చాలా కీలకమైనటువంటి ఎన్నిక రాబోతా ఉంది। కాబట్టి వెళ్తే ఎలా ఉంటుందో
అనేటటువంటి ఆలోచన మాత్రానికి ఇగో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా మరి ఆలోచన చేస్తున్నట్లయితే కనబడతా ఉంది. ఇక ప్రజల చేతిలో ఉన్నది అస్త్రం. ప్రజలు ఎటు డిసైడ్ చేయబోతా ఉన్నారు, ఈ సంవత్సరంన్నరని తర్వాత అంతకు ముందున్నటువంటి సమయాన్ని ప్రభుత్వాన్ని క్యాలిక్యులేట్ చేయబోతా ఉందా, ఏం జరగబోతా ఉంది అనేది మాత్రానికి కొంత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు కవిత పార్టీ మారుతా ఉన్నది, తర్వాత షాకోజ్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఇవంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా డైలమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఎక్కువ అధికంగా ఓట్లు ఎవరికి రాబోతా ఉన్నాయి, ఎవరు ఎక్కువగా సర్పంచ్లు గెలవబోతా ఉన్నారు అనేటటువంటి విషయం మాత్రం కొంత ఉత్కంఠభరితంగా మారితే మాత్రానికి ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఇగో రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభావం చూపబోతా ఉంది తెలంగాణలో లేని మాత్రానికి మరి తీవ్ర ఉత్కంఠనైతే రేపుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం సో వెళ్తే ఎలా ఉంటది, ఇంకొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటది, పోస్ట్ పోన్ చేయలేనటువంటి పరిస్థితి, ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలతోటి సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి నిర్వహించబోతా ఉంది అనేది మాత్రానికి మనం సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే చూస్తా ఉన్నాం.